హాయ్ అండి. ఎలా ఉన్నారండి? మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇదిగో చూడండి ఇలాగే కొండపైకి వెళ్తున్నామన్నమాట. అన్నవరం సత్యదేవుడిది పెద్ద ఎదురుగా ఆర్చ్ ఉంటుంది పెద్దగా. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామన్నమాట. నేను ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ సత్యదేవుడి ప్రయాణం చూపిస్తూ అదే టెంపుల్కి వెళ్ళేది చూపిస్తూ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి సత్యదేవుడి బోర్డు అనమాట అక్కడ పెట్టారు. ఏంటంటే అండి మేము కారు తీసుకున్నాం కదా, కారు తీసుకున్నందుకు అంటే ఉంటుంది కదండి, చాలామంది ఎలా ఉంటుందంటే వాళ్ళ బుద్ధి వాళ్ళ ఫీలింగ్స్ సర్వోభీష్టప్రదం సత్యదేవ ఎదుట వ్యక్తి దీన పరిస్థితిలో ఉంటే చూసి జాలి వెళ్తూ ఉన్నప్పుడు ఉంటాయి కదా, కొంచెం బెటర్గా వాటిపైన ఒక్కొక్కటి సత్యదేవుడి నామం రాసి ఉంటది అనమాట. తెలియదు ఏముంది చెప్పండి, అది చదువుకుంటూ వెళ్తే మనకి మంచిగా మన ప్రయాణం ఇంట్లో వాళ్ళు సాఫీగా బంధువుల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ. మేము కారు మాకు డబ్బులు ఎక్కువయ్యో సర్వపాపహరం సత్యమాల తీసుకోవాలో తీసుకోలేదు, మూడోదన్నమాట. అవసరమైంది కాబట్టి తీసుకున్నాం అనమాట. మనకి ఒక వస్తువు చాలా అవసరం అన్నప్పుడు తప్పదండి, తీసుకోవాలి. మాకు మా పిల్లలు ముగ్గురు ఉన్నారు కదండి, ముగ్గురు పిల్లలు. ఏంటంటే బండి ఉంది, ఆ బండి మీద ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా దర్శనం అనమాట. పిల్లలు కూడా ఎదుగుతున్నారు కదా, అంటే ఇరుక్కుని కూర్చోవాల్సి వస్తుంది. సో అందువల్ల మా హస్బెండ్ ఏంటంటే ప్రాబ్లమ్ చూడలేక కార్ అనేది తీసుకున్నారనమాట. కొంచెం అమౌంట్ ఉంటే కట్టేసి మిగతా మనం మంత్లీ కట్టుకునేలాగా తీసుకున్నాం అనమాట అండి. అయితే ఏంటంటే చాలామంది వీళ్ళకి ఎక్కువైపోయినట్టున్నాయి డబ్బులు అలా ఉన్నట్టున్నాయి అలా అనుకుంటారు, కానీ మన ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి తెలియదు, మనకి తెలుసు. మనకి ఇది అత్యవసరం కాబట్టి తీసుకున్నాం అనమాట. తీసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలు కూడా చాలా పీస్ఫుల్గా కూర్చుంటున్నారు కారులో, ఎక్కడికైనా వెళ్తుంటే హాయిగా ఆడుకుంటున్నారు. అదే బండిలో పక్కన చాలా ఇరుక్కుని కూర్చునే వాళ్ళు అనమాట. చాలా ఫీలింగ్ అనిపించేది మనకి. దేవుని సన్నిధి అంటే మనకు అంత ఇది లేనప్పుడు మనం తప్పదు, ఇంక అలాగే ఉండిపోతాం. కానీ తీసుకోగలిగే కాబట్టి ఇలా మేము కొండపైకి వస్తామండి. వచ్చినండి ఏం చేసామంటే 1:30 అయిపోయింది కొండపైకి మేము రీచ్ అయ్యేసరికి. సో పిల్లలకి ఆఫ్లో అవుతుంది కదండి, దర్శనం మనకి తినేసి చేసుకున్నామా తినక చేసుకున్నామా కాదు, మన భక్తి ప్రధానము. అయితే పిల్లల కోసం పిల్లలు కడుపు నింపాలి కాబట్టి మనం ఏంటంటే మనం దర్శనానికి కాకుండా సంతర్పణ చేస్తారు కదండి పిల్లలు, అందులోకి వెళ్ళేసి ఇంకా పిల్లలు కొంచెం ఫుడ్ తీసుకుంటే వాళ్ళు తర్వాత ప్రశాంతంగా వాళ్ళు ఆకలి అని అనుకుంటూ ఉంటారు. తర్వాత మనం హాయిగా మంచిగా మన దర్శనం అనేది చేసుకోవచ్చని ముందైతే మేము భోజనం క్యూలైన్కి వెళ్ళిపోయాము అనమాట. భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే అక్కడ మొబైల్స్ తీసేసుకుంటారు కదా, తీయడం కావాలి. ఎంత క్యూ లైన్ ఉంది, చాలా పెద్దది ఉంది. అయితే కొండపైన మా మరిది వర్క్ చేస్తారు, ఫోన్ చేసి అంటే వడ్డించే దగ్గర ఉంటారనమాట. అక్కడ బిజీలో ఏంటో తెలియదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ తర్వాత తీసారండి, తర్వాత తీసి అప్పుడు మళ్ళీ మాకు నుంచి బయటకు వచ్చామని చెప్పి కొంచెం షార్ట్ కట్ ఉంటే అందులోంచి తీసుకెళ్ళారు. భోజనం చేసాము, హాల్లోకి వచ్చేసాము. ఎంతమంది చాలా అక్కడ వచ్చారు. ఇప్పుడు మేము వెళ్ళాము, చేస్తున్నారు కొంతమంది. కింద పెట్టేసాను ఆ ఆర్డర్ నేను. బాగుంది, మంచిగా ఉంది ఫుడ్, ఎంత బాగుంటుందండి సత్యదేవుడి ప్రసాదం. అసలు ఎప్పుడు కొండకి అసలు భోజనం చేయకుండా అసలు రాబుద్ది కాదండి. అదండి ఏంటంటే మన చుట్టాల బంధువులు కదా అలా ఉంటే మనకి ఇంకేం చేయలేమని మన కోసం మనం జీవిస్తున్నాము. మన ప్రాబ్లమ్స్ ఏంటో మనకి తెలుసు, మనమేంటో మనకి తెలుసు కాబట్టి మన అవసరం ఏంటో మనకి తెలుస్తుంది. మాకు సొంతంగా ఇల్లు అయితే పాతది ఇల్లు ఉందండి, పెళ్లి పల్లెటూరులో మా అత్తయ్య గారు ఉంటారు. మేమైతే బయటకు వచ్చి రెంట్కుంటున్నాము. కట్టాలని ప్లాన్లో ఉన్నాము. కొంచెం పిల్లలు ఎదిగితే కట్టడానికి అంత మనకి పాసిబిలిటీ ఉండదు, ఈ స్కూల్ ఫీజులు అవన్నీ చూసుకోవడానికి సరిపోతుంది కదా. సో ఇవి కూడా
రెడీ కట్టాలని అనుకుంటున్నాము. ఏదైనా సరే మనం కూడబెట్టుకున్న ఒక రూపాయి అవసరం తీర్చుకోవడానికి అది పెట్టుకుంటాం కదండి. అంటే చాలామంది ఏంటంటే అనుకుంటూ ఉంటారు ఇల్లు లేకపోయినా సరే అద్దెంట్లో ఉంటున్నారేమో కారు తీసుకున్నారు అనేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది. అయితే మేము అది కొంచెం ఇంటికి పాతది అవ్వడంతో కొంచెం ఇక్కడ కూడా పిల్లలు స్కూల్కి అది ఇబ్బంది అవుతుంది. మా మరిది కూడా ఉంటారు, 2 గదులు ఉంటాయి. అక్కడ ఇబ్బంది కొంచెం అవడంతో బయటకు వచ్చి రెంట్ కొంటాం. సో అలాగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇల్లు పడగొట్టేసి అక్కడ పెట్టాలనుకుంటున్నాను, లేదా వేరే సైట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది జరుగుతుంది. ఇప్పుడైతే మనకి కారు అవసరం కాబట్టి బండిలో ఇరుక్కుంటున్నట్టు అడ్జస్ట్ తీసుకున్నాం. చాలామంది ఏంటంటే ఫస్ట్ టైంలో ఒక రూపాయలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అంటే బాగుంటుంది జనానికి కానీ మనం కొంచెం ఇదిగా ఉంటే మాత్రం అస్సలు వచ్చుకుంటాం, కుండుకుంటారు, మాత్రం చచ్చిపోవడం మాట్లాడతారు. అలాంటి జనాలు అన్నమాట. ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తాము. ఇక దర్శనానికి అయితే వెళ్తాము. నా పైకి కొంచెం వీడియో అయితే ఇలా జరిగిందండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ వీడియో తీశాను. వాళ్ళు అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా బాబు అయితే అసలేనండి అసలు అప్పుడు మీరు చూడండి. అక్కడ కాసేపు పిల్లలు వాష్రూమ్కి వెళ్ళారు, వాళ్ళు బయట తీసుకెళ్ళారు. ఇక్కడ ఈలోపే నేను నించుంటే వాళ్ళు ఎన్ని పరుగులు పెట్టారంటే అడిగే తెలీదు. అందువల్ల నేను వాళ్ళు చూసుకుంటూ వేరే వల్ల అలా షేక్ అయిపోయిందనమాట వీడియో. ఏమనుకోవద్దండి, అడ్జస్ట్ అవ్వండి. కానీ అక్కడ అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో ఉన్నందుకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ ప్రాసెసింగ్ అంతా చేసుకున్నాము, చాలా హ్యాపీ అనిపించింది. చూడండి వీటిని కొండముచ్చులు అంటారులా ఉంది, తెలియదు నాకు. ఇక్కడ మామూలుగా మనుషులు తిరిగేస్తున్నాయి, అసలు ఏమీ అనట్లేదు. అవి అక్కడ అందరూ ఇలా కూర్చున్నారు, చాలాసేపు మా పిల్లలు కూడా చూస్తామంటే అలా నిల్చున్నాము, చూశారు. నెక్స్ట్ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళేస్తామండి. మొబైల్స్ తీసుకుంటారు కదా, ఇంకా నేనేం చూపించలేదు మధ్యలో. దర్శనం నుంచి బయటకు వచ్చాకైతే ఇలా మొక్కులు ఒక వారం ఉంటుంది, పెద్దగా, చాలా పెద్దగా. అన్నీ తీయలేకపోయాను వీడియో. పిల్లలతో అసలు వాళ్ళు చూసుకోవడానికి సరిపోయింది. అటు ఇటు వెళ్ళిపోతున్నారు అనమాట అలా ఆడుకుంటూ. సో అది చూసుకుంటూ తీయడం వల్ల మంచిగా ఇంకా ప్రాపర్గా తీయొచ్చు. అలా తీయలేకపోయాను అనమాట. అది చూడండి పెద్ద ఆర్చ్ అనమాట అండి. బయటకు వస్తుంది తర్వాత కారుకి చక్కగా పెట్టాము, అన్నీ చేసాము. దేవుడి సన్నిధిలో మనము దేవుడి పాదాల దగ్గర ఉన్నది కుంకుమ అనేది తీసుకొని పసుపు కుంకుమ తీసుకొని అది కార్లకి పెట్టాము. పెట్టి పూలమాలతో పెట్టుకొని చక్కగా దాన్ని వేస్తున్నాం అనమాట, మా హస్బెండ్ నేను. ఇక్కడ ఏంటంటే మాల కట్టడానికి దొరకలేదన్నమాట. అంటే ఎక్కడ కట్టాలి, అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ కాల్ చేసి అడిగారు. అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే లాంగ్ దగ్గర ఉంటుంది కదా, దగ్గర డోర్ లాగా, అది తీసి కట్టండి అని చెప్పాడనమాట. ఓకే, ఇది ఫస్ట్ టైం కదండి మా హస్బెండ్కి, పాపం తెలియదు. డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చు, ఇవి తెలియదు చిన్న చిన్నవి. సో అడిగిన తర్వాత చెప్పారు వాళ్ళ ఫ్రెండ్కి కారు ఉందిలండి. ఎక్కడికి వెళ్ళాలని ఆ కార్లోనే వెళ్ళే వాళ్ళని, కొంచెం లాంగ్ అయితే ఆయన అడిగారు, తెలుసుకున్నారు. తెలియని చిన్న విషయాన్ని ఎవరినైనా అడగవచ్చు అండి, చిన్నపిల్లల దగ్గర కూడా నేర్చుకోవచ్చు మనము. ఆ విధంగా తెలుసుకొని మేమైతే కారుకి మాల కట్టేసాము. కట్టేసిన తర్వాత దాన్ని చక్కగా మనం బొట్లు కూడా నేను అంతకు ముందే పెట్టేశాను అనమాట. అలా సత్యదేవుడి సన్నిధిలో మా కారుకి ఒక చిన్న పూజలకు కలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత అక్కడ ఇల్లు కూడా కట్టాంలేండి, అది నేను వీడియో తీయలేదు. అంటే నేను కారుకి బట్టలు పెడుతూ ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇల్లు కట్టారంట. అంటే రాళ్ళు పెడతారు కదండి ఇల్లు కట్టుకోవాలని, కల ఉన్నవాళ్ళు రాళ్ళు పేరుస్తారు కదా, అదనమాట ఇక్కడ చేశారు. ఇక్కడ అది కూడా అయ్యింది. తర్వాత మేము కారుకి అలా
అదనమాట అండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో ఎవరి కోసమో మనము జీవించట్లేదు, మన కోసం మన పిల్లల కోసం జీవిస్తున్నప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనము ఏది చేస్తే మన కుటుంబం అనేది హ్యాపీగా ఉంటుందో అది చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.